రీసెంట్‌గా అమెజాన్‌లో 20,000 ఉద్యోగాలు పోయాయి. దానికి కేవలం ఏఐ మాత్రమే కారణం. అదేంటి? ఈ ఉద్యోగాలు పోవడానికి ఏఐ ఎందుకు కారణమైంది? అదే మెయిన్ రీజన్. ఎందుకో తెలుసా? ఏఐ ఒక 10 మంది చేసే ఉద్యోగాన్ని ఒక్కదే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేసేయగలుగుతుంది. మరి ఇంత ఈజీగా చేసేసే టెక్నాలజీ ఉన్న ఏఐని యూజ్ చేయడం మానేసి మ్యాన్ పవర్‌ని ఎవరు యూజ్ చేసుకోరు కదా! యూజ్ చేసుకుంటారు. బట్ లిమిటెడ్ వెర్షన్‌లో మ్యాన్ పవర్ యూజ్ చేసి, అదే మ్యాన్ పవర్ ద్వారా టెక్నాలజీతో కూడిన ఏఐని యూజ్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ క్లియర్ చేసేసుకుంటున్నారు. సో, దానివల్ల అవసరం లేదని చెప్పేసి 20,000 మంది ఉద్యోగస్తుల్ని తీసేశారు. అది లాసే కదా! అది మన మ్యాన్ పవర్‌కి అది ఖచ్చితంగా లాసే. అదే కాకుండా డాక్టర్స్ చేసే జాబ్‌ని అంటే లైక్ ఆపరేషన్స్ గానీ, స్కాన్స్ గానీ వీటన్నిటిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేయగలుగుతుంది ఏఐ. సో, అక్కడ కూడా మ్యాన్ పవర్ తగ్గుతున్నట్టే. ఇదొక లాస్ అయితే, ఇంకొక పరంగా చాలామంది రీసెంట్స్‌గా మీలో చాలామంది కూడా యూజ్ చేసి ఉంటారు. మీ ఫొటోస్‌ని అప్‌లోడ్ చేసి రకరకాల ఫొటోస్‌ని క్రియేట్ చేసుకోవడం, అలాగే రకరకాల సాంగ్స్‌ని మేక్ చేయడం, రకరకాల వీడియోస్ ఫేక్ వీడియోస్ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతుంది. ఫేక్ వీడియోస్ తయారు చేసుకోవడం, మన ఫొటోస్ అప్‌లోడ్ చేసి చాలామంది చేసుకుంటున్నారు. అలా ఏంటంటే మన పర్సనల్ డేటా మొత్తాన్ని ఏఐ సేకరిస్తుంది. ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉందో సేకరించుకుని, ఆ పర్సనల్ డేటా చాలా మిస్‌యూజెస్‌కి కారణం అవుతుంది. ఫేక్ వీడియోస్ తయారవుతున్నాయి, ఫేక్ ఫొటోస్ తయారవుతున్నాయి. అవి ఒక రకంగా రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్‌కి యూజ్ అవుతున్నాయి. ఇది కూడా ఒక మైనసే.